మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఎటువంటి గ్రహస్థితి ఉంది, మరియు ఈ గ్రహస్థితి వల్ల ఏ ఏ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి కూడా చూసుకోవచ్చు, వారికి ఎటువంటి ఫలితములు వస్తాయి, ఏ విషయాల పట్ల వాళ్ళకి అసలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉందని చూసుకుందాం. చూసుకుంటే మనకి వృషభ రాశి నుంచి కర్కాటక సింహరాశి వరకు ఆల్మోస్ట్ ఈ వారం చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కర్కాటకంలో మనకి రవి మరియు బుధుడు ఉన్నారు. సింహంలో కుజుడు కేతువు, కుంభరాశిలో రాహువు, మీనంలో శని, అదేవిధంగా ఇప్పుడు కాస్త శని వక్రించి కూడా ఉన్నాడు మనకి. దీంతోపాటు శుక్రుడు, వృషభంలో ఉన్న శుక్రుడు 26వ తేదీకి మిథునంలోకి వెళ్ళిపోతాడు. మిథున రాశిలో గురువు ఉన్నాడు. సో ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎలా ఉంటుందనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకుంటే ముఖ్యంగా మీకు వేరే ప్రాంతానికి మారడం మూలంగా ధనయోగం ఉంది, మరియు 12వ స్థానంలో కుజుడు కేతు ఉన్నారు. కాబట్టి కాస్త ఏదైనా మదుపు పెట్టేటప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలలోని మరియు సిబ్లింగ్ వరుస వాళ్ళు చెప్పిన సూచనల వల్ల మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, ఫ్యాట్ ఐటమ్స్ పండించేటువంటి వారికి, అంటే దుంపలు, మామిడి పళ్ళు, ఏదైనా సరే అంటే మంచి రసాలలా ఉండేటువంటి పళ్ళు, ఫలాలు లేదా దుంపలు లాంటివి పండించేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందాం అనుకొని మళ్ళీ లాస్ట్ మినిట్లో ఎక్కడో మళ్ళీ కొంతవరకు వెనక్కి వెళ్ళడం అనేటువంటి కనిపిస్తుంది. శత్రువుపై జయం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు తీసుకొని మాత్రం అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చెయ్యకండి. అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త పడుతూ ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు విదేశాలకు వెళ్ళి ఏవైతే కోర్సెస్ చేద్దాం అనుకుంటారో వాటిల్లో అనుకూలిస్తుంది. కానీ 12లో కుజకేతువులు ఉన్నందుకు కాస్త హనుమాన్ చాలీసా, గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఆ యొక్క ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో మంచి గ్రోత్, ఉద్యోగంలో కొంత లాభాలు ముఖ్యంగా 22, 23 తేదీలు ఎక్కువగా కనబడుతున్నాయి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో. మరియు బ్యాంక్ పనులు 21, 21 తేదీ అంటే 20, 21 తేదీ బ్యాంక్ పనులు సమకూరుతాయి. 22, 23 ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము, ఉద్యోగంలో కొంచెం హైక్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఇక అదేవిధంగా 24, 25 తేదీలు కనుక చూసుకుంటే వ్యాపారాల్లో లాభాలు రావడము, అదేవిధంగా కొంచెం వ్యాపారపరంగా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో 26వ తేదీ మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. తప్పనిసరి కొంతమంది చూడండి, మాకు రోజు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఆగిపోమంటే ఆగిపోలేము అనుకుంటే నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర, కుజకేతు చంద్రగ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, పర్సనల్ చార్ట్ చూపించుకున్నప్పుడు వాటి వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటని చాలామంది నాకు మెసేజ్లు కానీ అడుగుతూ ఉన్నారు. నేను మీకు కొన్ని చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం చూడండి, అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి ఏమిటి మన జీవితంలో అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, తెలుసు కదా. సో మీ జన్మజాతకంలో కనుక ఆరోగ్యాన్ని ఇచ్చే గ్రహం ఏది, ఆరోగ్యాన్ని తగ్గించే గ్రహం ఏది అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యాన్ని తగ్గించే గ్రహాలు ఎవరు అంటే, సర్వసాధారణంగా శాటర్న్ రోగం వస్తూ ఉంటుంది, లేదా 6th లార్డ్, 5th లార్డ్, 4th లార్డ్ ఇలా తీసుకుంటాం. అంటే 4వ అధిపతి, 6వ అధిపతి కలయిక ఆరోగ్యాన్ని తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఆ గ్రహాలు ఎవరయ్యారు, ఆ గ్రహాలు ఎవరికి పోర్ట్ఫోలియో అందించిందో చూసి వాటికి సంబంధించిన దానం కనుకిస్తే, శాస్త్రాల్లో మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం వ్యాధి రూపేణ వర్ధతే అని చెప్తూ ఉంటారు. అంటే పూర్వజన్మలో చేసిన కర్మ పాపం ఏదైతుందో వ్యాధి రూపంలో వచ్చి తీరుతుంది ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు దేని నుంచైనా తప్పించుకోగలరు, కానీ వ్యాధి నుంచి తప్పించుకోలేరు. బాడీ లోపల ఉంటుంది వ్యాధి. అప్పు అనుకోండి, అప్పులు
అప్పుడు వాడికి ఏదో చెప్పి ఒక నెల రోజుల తర్వాత ఇస్తానో 6 నెలల తర్వాత ఇస్తానో చెప్పి మొత్తం మీద ఒక 6 నెలలు తీసుకోవచ్చు. కానీ వ్యాధి అలా చెప్తే కుదరదు. మరి దాన్ని ఎలా తెప్పించుకోవాలంటే పంచమాన్ని యాక్టివ్ చేయాలి. అంటే సూర్య నమస్కారాలు చేయడము, మీకు పంచమ స్థానాధిపతి ఎవరు, పంచమాన్ని యాక్టివ్ చేసే ప్లానెట్ ఏంటి, ఒక్కొక్క లగ్నానికి మారిపోతూ ఉంటాడండి. అలా చూసుకుంటూ ఉండాలి. లగ్నానికి మారిపోతూ ఉంటుంది, గ్రహస్థితి బట్టి మారిపోతుంది. దీనివల్ల ఏమిటంటే మీరు రుణము, రోగము, శత్రుత్వాల నుంచి బయటపడడానికి ఒక రూట్ దొరుకుతుంది. ఇక రెండవది, మనం ఎంత చదువుకున్నా, ఎన్ని వ్యాపారాలు చేసినా, ఏం చేసినా ఫైనల్గా ఏమిటి, మనం హ్యాపీగా ఉండాలి. ఆ హ్యాపీనెస్ అనేటువంటిది మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండడం ఒకటి, రెండవది పర్టికులర్గా మనం అనుకున్నంత ధనాన్ని మనం సంపాదించగలిగితే సుఖంగా ఉంటాం. హ్యాపీనెస్ కాదు, సుఖాన్ని పొందుతాం. ఎలాగా? కంఫర్ట్స్ వల్ల. కంఫర్ట్స్ని ఇచ్చే ధనం అయితే మన చుట్టూ ఉండే వాళ్ళ యొక్క రిలేషన్స్ కానీ ఇవన్నీ రిలేషన్స్, మన మానసిక స్థితి ఇవన్నీ హ్యాపీనెస్ని ఇస్తాయి. అయితే ఇక్కడ ధనాన్ని ఇచ్చే ప్లానెటస్లు ఎవరు అని తెలుసుకోకపోవడం వల్ల అన్ని అర్థాలు పెరుగుతాయి. అంటే అలాగా మనకి జన్మజాతకంలో ఉదాహరణకి మనకి ఫలానా ఫీల్డ్ మీద ధనయోగం ఉంది. అప్పుడు ఆ ఫీల్డ్కి సంబంధించినవి చిన్నప్పటి నుంచి చదువుకోవడము, ఆ ఫీల్డ్కి సంబంధించిన విద్యలు నేర్చుకోవడము, ఆ పర్టికులర్ ఫీల్డ్లోకి వెళ్ళడమే మీకు యోగాన్ని ఇస్తుంది. అయితే మళ్ళీ కొన్నిసార్లు గోచారంలో అంటే పర్టికులర్గా మార్కెట్లో ఉండే స్థితిని బట్టి మనం చేసే వ్యాపారాలు కొంతవరకు మీకు యోగం ఉంటే కొంత డబ్బులు వస్తాయి, కాదని కాదు. అంటే ఎలా అంటే ఉదాహరణకి మీ జన్మజాతకంలో అసలు ఏమీ తెలియదు, కానీ మన కోవిడ్ వచ్చింది 2019-20 వచ్చినప్పుడు ఆ సమయంలో మాస్కులు అమ్మిన ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. అయితే అందులో ఎవరు కోట్లు సంపాదించారు, ఎవరు వందలు సంపాదించారంటే ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్. అలాగే మీ పర్టికులర్ చార్ట్లో మీకు ఉండేటువంటి సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా అసలు ఎవరిస్తున్నారు, రవిస్తున్నాడా మెడికల్ రిలేటెడ్, చంద్రుడిస్తున్నాడా ఫుడ్ రిలేటెడ్, కుజుడిస్తున్నాడా భూములు లేకపోతే మెషినరీ రిలేటెడ్, బుధుడిస్తున్నాడా మార్కెటింగ్ రిలేటెడ్ లేదా వ్యాపారాలు, అలాగే గురువు ఇస్తున్నాడా టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీస్, శుక్రుడిస్తున్నాడా మీకు పర్టికులర్గా ఈ క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, అందానికి సంబంధించింది ఇట్లాంటివన్నీ, సాటర్న్ ఇస్తున్నాడా, ఏదైనా జాబ్ చేసుకోవడము, లేనట్లయితే కన్సల్టెన్సీ, జాబ్ కన్సల్టెన్సీస్, ఆయిల్ ఐరన్ బిజినెస్, రాహుకేతులు ఇస్తున్నారా, ఫార్మా రిలేటెడ్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, మ్యాజికల్ రిలేటెడ్, కేతు ఈజ్ మ్యాజికల్ ప్లానెట్. అంటే ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఎవరిస్తున్నారో తెలుసుకోకుండా ఇంకొక రూట్లోకి వెళ్ళడం వల్ల ధనము, శ్రమ, సమయము మూడింటిని కోల్పోతాం. ఈ మూడింటిని సేవ్ చేసేది ఆస్ట్రాలజీ, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇలాగే ఒక అంశం అని కాదు, మీరు ఎందుకు ఎక్కువగా స్ట్రెస్ అవుతున్నారు, మీకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీకు ఎందుకు కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సిబ్లింగ్స్తో పడట్లేదు, ఎందుకంటే పూర్వజన్మల నుంచి వస్తూ ఉంటుంది. ఏదో ఈరోజు మీకు వచ్చిన గొడవ కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో ఒక మాట అనుకున్నాం, అందుకే నాకు అంటే ఆ జాతకుడు అనుకోవచ్చు వాళ్ళ సిస్టర్స్తోనో బ్రదర్స్తోనో పడట్లేదని. కాదండి, ఆ గొడవ రావడానికి పాస్ట్ లైఫ్లో చేసుకుని కొన్ని కర్మలు ఇంటి పడుతూ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి సందేహం ఉంది, ఏమంటే అసలు జ్యోతిష్శాస్త్రం నిజంగానే పనిచేస్తుందా, అసలు నిజంగానే ఉందా అని. ఎందుకంటే నిజంగానే జ్యోతిష్శాస్త్రం లేకపోతే మహర్షులు ధ్యానంలో కూర్చొని వాటి మీద కొన్ని వందల వేల శ్లోకాలు రాయరు. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి పనిపాటు లేదా చెప్పండి? వందల వేల శ్లోకాలు ఎందుకు రాశారు మహర్షులు? పరాశర మహర్షి, భృగు మహర్షి, అలాగే మనకి జైమిని మహర్షి, ఇలా చాలామంది దాని మీద పర్టికులర్గా కొన్ని సూత్రాలు రాశారు. కాబట్టి మనకి జ్యోతిష్శాస్త్రం ద్వారా వీటిని 100% తెలుసుకోవచ్చు. బ్యాడ్ టైం ఏంటి, గుడ్ టైం ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, వాట్ ఈస్ ద గుడ్ టైం, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసేసాము, రాలేదు. నేను దీని మీద చాలా రీసెర్చ్లు చేశాను. అంటే అలాగా అసలు జాతకమే బాగాలేని వ్యక్తికి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం చూద్దాం. ఆ వ్యక్తి డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నాడు కదా, సరే వాడికి ఇచ్చి చూద్దాం. ఆ జాతకం బాగాలేనప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా డౌన్ఫాల్ అవ్వడం నేను చూశాను. అంటే ఏంటి, వాళ్ళకి బాగాలేనప్పుడు మనం ఎంత సపోర్ట్ చేద్దామన్నా కొంతవరకే వాళ్ళకి సపోర్ట్ అవుతుంది, కానీ వాళ్ళ జాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటప్పుడు వాళ్ళు రెమెడీ చేసుకుంటే కానీ ముందుకు వెళ్ళలేకపోతున్నారని నాకు అర్థమైంది. రెమెడియల్ పార్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుందని చాలామంది అడుగుతుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, రెమెడియల్ పార్ట్స్ చాలా రకాలుగా ఉంటుంది. మీరు మంత్రం చదువుకోవచ్చు, ఆ మంత్రాన్ని 2 రకాలుగా ఉంటుంది. మీకు ఏదైతే ఇబ్బంది ఉందో, ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, లేదు ఆరోగ్య సంబంధించిన ఇబ్బంది, ఓం
సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఇలాగా రకరకాల అన్నిటికీ ఉంటుంది. ఉద్యోగానికి ఉంటుంది, లేకపోతే వివాహానికి ఉంటుంది. ఇదొక రకమైన మంత్ర సాధన అయితే మనసులో మాటికి అనుకుంటూ ఉంటాం, నాకు ఇది అయిపోతుంది నమ్మకంతో అయిపోతుంది, నాకు ఇది అవ్వదేమో, నా జాతకం ఇంతే, నేను ఎందుకు పనికిరాను అని అనుకుంటూ ఉన్నారనుకోండి, మీరు ఖచ్చితంగా ఆ యొక్క విషయంలో అలాగే జరుగుతుంది. మననాత్రాయతే ఇది మంత్ర అన్నారు. అంటే మీరు ఏదైతే మననం చేస్తుంటారో మాటికి అదే జరుగుతుంది మంత్రంగా. కాబట్టి ఎక్కడా కూడా మీరు నెగటివ్ థింకింగ్ చేయకండి. చాలామంది అనుకుంటుంటారు వాళ్ళ జీవితం అంతే, వాళ్ళు ఇలాగే అనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ అంతే, ఎదగలేకపోతుంటారు. బికాజ్ ఆఫ్ అది ఫస్ట్ మైండ్లో తీసేసేయండి. అమ్మవారిని నమ్ముకోండి. మీ జాతకం ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను కనుక మనస్ఫూర్తిగా కనుక పట్టుకోగలిగితే అమ్మవారే మిమ్మల్ని మీ యొక్క ఇబ్బందుల నుంచి గట్టెక్కిస్తుంది. శ్రీమాత్రే నమః.